బస్సు స్టీరింగ్ పట్టారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది. హిందూపురం బస్టాండ్లో స్త్రీ శక్తి పథకం బస్సుకు రిబ్బన్ కట్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. తర్వాత డ్రైవర్గా మారారు, బస్సు నడిపారు. ఉచిత టికెట్తో ప్రయాణం చేసిన మహిళల ఐడి కార్డులు పరిశీలించి సందడి చేశారు ఆయన. ఆర్టీసీ బస్టాండ్ నుంచి చౌడేశ్వరి కాలనీలోని తన నివాసం వరకు బాలకృష్ణే బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రారంభించింది మహిళలకి సముచిత గౌరవం, అలాగే వాళ్ళకి సముచితమైన ఆర్థికంగా రాజకీయంగా వాడిని బలపరచాలని ఆయన ఒక తాపత్రయం. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే, అలాగే జనత భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే, అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఎన్టీఆర్. అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయనగా ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం, అలాగే మహిళలకి తండ్రి ఆస్తుల సమాన హక్కు కల్పించడం, 33% రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సంక్షేమం కోసం